అందరికీ నమస్కారం. నేను మీ పెండ్ర వీరని మాట్లాడుతున్నాను. ఈరోజు పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ పార్టీకి సంబంధించి హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారు ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ పార్లమెంట్లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులందరూ విపక్షాలకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులందరూ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ అని నినాదాలు ఇస్తూ ఉన్నారు. అదే కనుక దేవుడి గురించి నినాదాలు ఇస్తుంటే, దేవుడి గురించి స్మరించుంటే మనందరం స్వర్గానికి వెళ్ళేవారు అని ఆయన మాట్లాడుతూ ఇక్కడ దేవుణ్ణి అంబేద్కర్ని లింకప్ చేసి అంబేద్కర్ కన్నా గొప్పవాడు దేవుడని చెప్పడం ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించినటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ మనం చూసినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి అస్పృశ్యులుగా అంటరాని వారిగా గుడికి బడికి దూరంగా తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట లేకుండా ఊరికి బయట ఉన్నటువంటి ఊరికి బయటికి నెట్టివేసినటువంటి వెనకబడిన వర్గాలు కానీ, అస్పృశ్యతకు సంబంధించినటువంటి దళిత వర్గాలు కానీ, గిరిజన వర్గాలు కానీ, లేదా వెనకబడిన వర్గాలతో పాటు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వారు కానీ ఇలా స్వచ్ఛందంగా బట్ట కట్టుకుని స్వచ్ఛందంగా ఇవాళ సమాజంలోకి గౌరవంగా నేను ఫలానా వ్యక్తినని రోడ్డెక్కి మాట్లాడుతూ ఉన్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి గొప్ప స్ఫూర్తి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి గొప్ప హక్కు, అంతే తప్ప ఏ దేవుడు కూడా ఇవ్వలేదనే విషయాన్ని ఇవాళ స్పష్టంగా కూడా అర్థమవుతున్న పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. కానీ ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే బీజేపీ కానీ, నరేంద్ర మోడీ గారికి కానీ, ఇవాళ అమిత్ షా గారికి కానీ ఎంత లోపో ఎంత అవమానకరం ఇవాళ మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అనేవాడు లేకపోతే ఇవాళ ప్రశ్నించే సామాజిక వర్గాలు ఉండవని ఇవాళ బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అభిప్రాయాన్ని ఇవాళ అమిత్ షా గారు బయటపెట్టారనే విషయాన్ని సందర్భంగా కనిపిస్తూ ఉంది. ఇది భారత రాజ్యాంగ విరుద్ధం. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని అవమానించినట్టే అనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. ఇవాళ మనం చూసినట్లయితే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి లేకపోతే సమాజంలో ఏ ఒక్కడు కూడా సమాజంలో నడిచే హక్కు లేదు. ఇవాళ హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్నటువంటి అమిత్ షా గారు ఇవాళ మీరు మాట్లాడుతున్నటువంటి మాట కానీ, ఇవాళ మీరు చేస్తున్నటువంటి హోంశాఖను కానీ, లేదా మీరు మాట్లాడుతున్నటువంటి పార్లమెంట్ని కానీ, ఇవాళ పార్లమెంట్కి సంబంధించినటువంటి సెక్షన్లు కానీ, పార్లమెంట్కి సంబంధించినటువంటి హక్కులు కానీ, పార్లమెంట్కి సంబంధించినటువంటి ఇవాళ ఆర్టికల్స్ కానీ, ఇవాళ పార్లమెంట్కి సంబంధించినటువంటి క్లాజులు కానీ ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. అమిత్ షా గారు మీరు ఏదైతే అంబేద్కర్ని అవమానించారో మీరు తక్షణమే రాజీనామా చేసి ఇలా రాజీనామా చేసి మీ పదవికి మీ పార్టీకి రాజీనామా చేయవలసినటువంటి బాధ్యత ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. ఇలా నరేంద్ర మోడీ గారికి కనుక భారత రాజ్యాంగం పట్ల అభిమానం ఉంటే, భారత రాజ్యాంగం పట్ల గౌరవం ఉంటే ఇవాళ ఏదైతే భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించినటువంటి వ్యక్తిని తక్షణమే సస్పెండ్ చేయవలసినటువంటి బాధ్యత ఉందనే విషయాన్ని ఇవాళ ప్రజా సంఘాల తరఫున, సంచార జాతర సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. సంచార జాతర సంఘం తరఫున ప్రధానంగా ఏదైతే నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారిని సస్పెండ్ చేసి అమిత్ షా గారిని ఇలా ఏదైతే హోంశాఖ మంత్రి నుంచి సస్పెండ్ చేయవలసినటువంటి బాధ్యత ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇది ముమ్మాటి తప్పే, ముమ్మాటికి అవమానించినటువంటి పరిస్థితి. ఇలా దళితుల్ని, ఎస్సీల్ని, ఎస్టీల్ని, బీసీల్ని, మైనారిటీ వర్గాల్ని అంబేద్కర్ని అభిమానించే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఇలా అవమానించినట్టే అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ పైన ప్రధానమంత్రి కానీ కింద ఉన్నటువంటి ఒక చిన్న సామాజిక వర్గానికి చెంది ఒక పాలేరుగా పనిచేస్తున్న వ్యక్తికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి గొప్ప హక్కు ఓటు హక్కు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మీరు కనుక ఒక్కసారి ఈ విధంగా మాట్లాడుంటే భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు ఏకమై ఉద్యమిస్తాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ